జై శ్రీరామ్. లాస్ట్ పార్ట్లో ఇంద్రజిత్తు తన మాయా బాణాలన్నింటినీ గాలిలో వేస్తూ ఉంటారు అని చెప్పా కదా. దానికి ఒక మంత్రశక్తి వచ్చి దాన్ని చెరిపేస్తుంది అనమాట, అడ్డుకుంటుంది. అదేంటనేది ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఈ పాటలో. ఇంద్రజిత్తు మన రావణుడి కుమారుడు కదా. ఇంకా అతను ఒక అతి తెలివైన ఇంకా మాయాజాలం తెలిసిన ఒక మంచి యోధుడు అనమాట. కానీ అతని చేతిలో నాగపాశం అనే ఒక మహాబాణం కూడా ఉంటుంది. ఆ బాణం ఒక్కొక్కసారి అసలు ఎవరినైనా తాకిందనుకో ఏమవుతుందంటే ఇంకా అది ఫుల్ సర్పంలా అంటే పాములాగా మనిషిని చుట్టేస్తుంది. దాని నుంచి అసలు ఎవ్వరు కానీ తప్పించుకోలేరనమాట. అంత శక్తివంతమైన బాణం అది నాగపాశం అనేది. ఇంకా ఇంద్రజిత్తు దాన్ని ఒకసారి రాముడి మీద ఇంకొకసారి లక్ష్మణుడి మీద ప్రయోగిస్తాడనమాట. అలా అన్ని వైపులు అన్ని దిశలుగా బాణాలు పంపి ఇంకా బలంగా నాగపాశంతో మన రాముడిని ఇంకా లక్ష్మణ్ని బంధించేస్తారనమాట. ఇంకా వానరసేన మొత్తం అసలు గుండెలు జల్లుమంటే అవి చూడగానే అయ్యో రాముడు లక్ష్మణుడు చనిపోయారా ఏంటి అన్న భయం కలుగుతుంది అనమాట అందరిలో. హనుమంతుడు కూడా ఆ దృశ్యాన్ని చూసి ఇంకా ఫుడ్లో కన్నీరు పెట్టేసుకుంటారు. అయితే అతని మనసులో మాత్రం ధైర్యం ఇంకా బలంగానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే కదా ఎవరైనా అసలు వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటేనే కదా మనం ఏదైనా జయించగలము. సో అది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. ఇంకా అప్పుడే మన గరుడు విష్ణుమూర్తి వాహనం ఆకాశం నుంచి వస్తాడనమాట. ఎందుకు? సర్పాలకి శత్రువు గరుడే కదా. సో అందుకని ఇంకా ఆయన వచ్చిన వెంటనే నాగపాశం పగిలిపోతుంది. ఇంకా రాముడు లక్ష్మణుడు మళ్ళీ మేల్కుంటారనమాట. ఆ బంధం నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా వానర సేన మొత్తం మళ్ళీ ఉత్సాహంగా నిండిపోతుంది. హనుమంతుడు కూడా గరుడికి వందనం చేసి ఇంకా ధైర్యమే దేవుడు అన్నట్లుగా ఇంకా అందరు ముందుకు సాగుతారనమాట. ఇంకా ఇలా మొత్తం ఇంకా వానరసేన మళ్ళీ యుద్ధం కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ రావణుడి సేనల నుంచి ఇంకో మహాశక్తి రంగంలోకి వస్తుంది. ఆ క్యారెక్టర్ గురించి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. అదేంటనేది గెస్ చేయండి. దాని గురించి మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.